బైబిల్‌లో భవిష్యత్తు మనకు కనబడుతుంది. గతము కనబడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలు గూడా చక్కగా వాటి వివరణ మనకి చాలా క్లియర్‌గా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని తరాల వారికి, అన్ని రకాల వారికి, అన్ని సమయాలలో గూడా చక్కగా క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్, క్రిస్టల్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అంటారు చూసారా? అలాగా చక్కగా దడికట్టినట్టుగా మనకి అన్ని విషయాలు అర్థమయ్యేలాగా చక్కగా మనకి చూపించేదే ఈ బైబిల్. ఈ బైబిల్‌లో మరి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మరి యేసుక్రీస్తు వారి రాకడ దినాలలో లేదు అంటే గనక ఈ కాలంలో ప్రస్తుత కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెబుతూ ఈ యొక్క కాలాన్ని మనం ఎలా మార్చాము, ఈ యొక్క జనరేషన్‌ని మనం ఎలా మరల్చాము అనే విషయాన్ని చక్కగా తెలియజేస్తూ తిమోతికి రాసినటువంటి పత్రికలో రెండో పత్రికలో మనం చూద్దాం. రెండవ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం గనక మనం ధ్యానించినట్లయితే దేవుడు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినాలు అనగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ దినాలే అంత్య దినాలు. ఈ దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని దేవుడు ఎప్పుడో తెలియజేశారు. అయితే వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కాలాలే అవన్నీ కూడా. అయితే అవి అపాయకరమైనటువంటి కాలాలుగా ఎలా మారిపోయాయి అనగానే అపాయకరమైనటువంటి ఆలోచనలు కలిగిన మనుషులుగా అందరూ మారిపోతున్నారు గనుక. ఎందుకు అనగానే ఒక మనిషి తనలో ఉండవలసినటువంటి కోణాలేంటి, దేవుడు ఉండమని చెప్పినటువంటి, ఉంచుకోమని చెప్పినటువంటి విషయాలేంటి అని మనం ఆలోచించినట్లయితే గనక పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. ఆ మాట కూడా మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. అంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మనందరం కూడా ఆయన పిల్లలము గనుక పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క పిల్లలుగా మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. అది దేవుడు మనకి ఆదేశించింది. దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటుంది. మనకి దేవుడు నేర్పించేది కూడా అదే. మన జీవితంలో వచ్చే శ్రమల వల్ల కావచ్చు, సంతోషాల వల్ల కావచ్చు, ఆశీర్వాదాల వల్ల కావచ్చు, వచ్చే కొన్ని అపాయకరమైన పరిస్థితుల్లాగా మన కంటికి కనిపించే దేవుడు అందించే శిక్షణ ద్వారా కావచ్చు. ఇవన్నీ దేనికి అంటే మనలో పరిశుద్ధతను నెలకొల్పటానికి, మనలో పరిశుద్ధతని పరిపూర్ణం చేయటానికి, మనం పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉంచడానికి దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటివి తీసుకొస్తూ ఉంటారు. దీని గురించే మనకి పౌలు గారు మాట్లాడుతూ సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే ప్రతి ఒక్కటి కూడా సమకూడి చాలా చక్కగా అమర్చబడి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనందరం కూడా మేలు పొందాలి అనగా పరిశుద్ధులుగా మనం మారి దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది, మనం మెయింటైన్ చేయవలసింది. అయితే మనుషులుగా మనం ఎలా మారిపోయాం? దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి, మనం చూపిస్తుంది ఏంటి, మనం ఎట్లా మారిపోయాం, మనం ఎలా మలచబడ్డాం అనే విషయాలు మనం ఆలోచిస్తే తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం గమనించవచ్చు. 3వ అధ్యాయం మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మనం ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు భవిష్యత్తు చెప్పారు. ఆ భవిష్యత్తు మన ముందు జరుగుతూ ఉంది. ఎందుకు అనగానే మనుషులు ఎలా మారిపోతున్నారంట 2వ వచనం మనం చూస్తే, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. మీరు చూడండి, ఈ కేటగిరీస్ కలిగినటువంటి వారు మన చుట్టూ ఉండే ఉంటారు, లేదా మనమైనా అందులో ఉండే ఉంటాం. 2 ఆప్షన్స్. మనమైనా అందులో ఏదో ఒక కేటగిరీలో ఉండే ఉంటాం, లేదు అంటే కనుక మన చుట్టూ ఇలాంటి వాళ్ళు మనకు కనబడతా ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఒకవేళ మనం గనక ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే గనక తప్పకుండా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకవేళ మన జీవితంలో కనుక ఇటువంటి వారు ఎదురైతే
మీరు భయపడకూడదు, ఆశ్చర్యపడకూడదు. మీరు ఎలా ఉండాలంటే ఆలోచించాలి, ధైర్యం తెచ్చుకోవాలి, ప్రభు కృపలో బలవంతులు కావాలి. అందుకే ఇక్కడే మనం చూడొచ్చు, 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే పౌలు గారు చాలా చక్కగా ఈ విషయాన్ని, అనగా 3వ అధ్యాయంలో విషయాల్ని ప్రస్తావించడం కంటే ముందే ఆయన తిమోతి గారికి ఎంత చక్కటి ధైర్యాన్ని అందిస్తున్నారయ్యా అంటే 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత ఏమవ్వాలి, బలవంతుడు కమ్ము. ఎందుకంటే మనుషులు రకరకాల రంగులు మారుస్తూ ఉంటారు. ఆ రంగులలో మనం కొట్టుకుపోకూడదు. ఆ రంగులు మనం చూసి మనం ఆశ్చర్యపోకూడదు. మనం బలహీనులు కాకూడదు. ఎందుకంటే మనుషులు అపాయకరమైన కాలాలని క్రియేట్ చేస్తున్నారు. ఎలా మారిపోతున్నారు మనుషులు ఇంతకీ? ఒక రకంగా కాదండి, అనేక రకాల మనుషులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు. అందులో మొట్టమొదటిగా మనకు కనబడుతున్నటువంటి విషయం తెలుసా? స్వార్థపరులు. మనుషులు ఎలాంటి వారండి ఇంతకీ? మనుషులు స్వార్థపరులు. అంటే దేవుడు మొట్టమొదటిగా ప్రస్తావించడమే స్వార్థ ప్రియులు అని ప్రస్తావించారంటే స్వార్థ పరులు కాదు, స్వార్థ ప్రియులు. అంటే స్వార్థాన్ని ప్రేయసలాగా, ప్రియులాగా ఫీల్ అయ్యేవాళ్ళు. పేరుకు మాత్రమే ఒక అబ్బాయిని కోరుకుంటారు, అందులో స్వార్థం ఉంటుంది. పేరుకు మాత్రమే ఒక అమ్మాయిని కోరుకుంటారు, అందులో స్వార్థం ఉంటుంది. ఈ కాలపు చెల్లెమ్మలకు అది కనిపించట్లా, ఈ కాలపు తమ్ముళ్ళకి అది కనిపించట్లా. తీరా కొంతకాలం పోయాక, కొంత సమయం గడిచాక, కొన్ని సంవత్సరాలు పోయాక వాళ్ళు వాడుకున్నారని తెలిసిన తర్వాత, వీళ్ళు మోసపోయారని తెలిసిన తర్వాత, వాడంత స్వార్థపరుడు నేను అనుకోలేదు బ్రదర్ అని సిస్టర్స్ అంటూ ఉంటారండి. ఈమె ఇంత స్వార్థపరురాలని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్ అని ఇతను బాధపడుతూ ఉంటారండి. నిజమేనండి పిల్లారా, కొన్ని సంఘటనలు నేను ఆలోచించినప్పుడు ఎంత స్వార్థమా అనిపించిందండి. బైబిల్లో మనం చూసినప్పుడు, వాస్తవంగా మనం మాట్లాడుకుంటే, ఆ బైబిల్లో కనబడే ప్రతి సందర్భం మనం డెప్త్కి వెళ్ళి మనం ఆలోచించాం అనుకోండి, అప్పుడు మనసుకి చాలా బలంగా తగులుద్దండి. అలా కాకుండా పైపని చదువుకున్నాం అనుకోండి, ఆ సందర్భం తగిలినప్పుడు ఎంత జరుగుద్ది అనిపిస్తూ ఉంటుందండి. అలాగే నేను కూడా ఒక అనుభవ జ్ఞానం లేనటువంటి ఆ కాలంలో బైబిల్ నేర్చుకునే కొత్తలో ఇవన్నీ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా జరిగిందా, అలా జరిగింది, ఎలా జరిగిందని మనం వినడమే తప్ప ఎప్పుడు జీవితంలో చూడలేదు ఆ కాలంలో. తర్వాత ప్రియులారా, దేవుడు ఒక్కొక్క సందర్భాన్ని జీవితంలో చూపిస్తూ తీసుకువెళ్తున్నప్పుడు, ఒక్కొక్క విషయాన్ని వివేచించే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఒక మనిషి ఎంతకు దిగజారుతారా అనిపించిందండి. నాకు తెలిసినటువంటి ఒక సందర్భం ఆలోచిస్తానండి. ఈ అమ్మాయి అతన్ని చాలా చక్కగా ప్రేమించిందండి, అతను ఈ అమ్మాయిని ప్రేమించాడండి. ఇద్దరు చాలా చక్కగా వాళ్ళ కోణంలో, వాళ్ళ ఆలోచన ప్రకారంగా చక్కగానే ఉన్నారండి. అయితే పేరెంట్స్ ఈ పాపకి అతని కంటే మంచి మ్యాచ్ తీసుకొని వచ్చారు, మంచి సంబంధాన్ని తీసుకొచ్చిన తర్వాత సింపుల్గా అతన్ని రిజెక్ట్ చేసి, ఎవరైతే ఈమెను వివాహం చేసుకోవడం కొరకు వచ్చారో అతని ద్వారా ఇతను కలిసి ఈమె ప్రేమించినటువంటి వ్యక్తి మీద, అనగా ఇంతకు ముందు వాడుకున్న వ్యక్తి మీద కేసు పెట్టేసి ఆ వ్యక్తిని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారండి. నన్ను బలవంతంగా చేశారు, బలవంతంగా నా మొబైల్ లాక్కున్నారు, బలవంతంగా నా మొబైల్లో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు, బలవంతంగా చాట్ చేస్తున్నారని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లన్నీ కూడా పోలీస్ స్టేషన్లో తీసుకొని అవన్నీ చింపి పడేసి, అవన్నీ విరక్కొట్టి, ఆ మెమొరీ కార్డ్స్, ఫోన్లు అన్నీ విరక్కొట్టి లాక్కొని, సిమ్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేయించేసి పంపించేశారండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం చూసారా? స్వార్థం. అన్నయ్య నన్ను ఎంత మోసం చేసిందని ఆ అమ్మాయి అని అన్నప్పుడు చేస్తారు బ్రదర్, బికాస్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ది గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తానికి దూరంగా పారిపోతున్నప్పుడు మన జీవితంలో అపాయకరమైన కాలాలన్నీ మన చుట్టూ అలుముకుంటాయి, మన చుట్టూ అలా మనల్ని మూసివేస్తాయి. ఆ అలలన్నీ మనల్ని మింగేయటం కోసం చూస్తూనే ఉంటాయండి. దేవుడు యవ్వనేచ్ఛ నుంచి దూరంగా పారిపోమన్నాడు కానీ విడువను ఎడబాయనని నా నుంచి, దేవుడి నుంచి, అనగా విడువను ఎడబాయనని చెప్పిన దేవుడి నుంచి దూరంగా పారిపోమని చెప్పలేదే. మరి నేటి కాలపు యువత కానీ, నేటి కాలపు మనుషులు కానీ ఏం చేస్తున్నారయ్యా అంటే, లోక సంబంధమైనటువంటి ఈ యవ్వన కాలంలో వచ్చే కోరికలకు, ఈ ఆలోచనలకు దగ్గరగా వెళ్తున్నారు. దేవుని యొక్క ప్రణాళికకి, దేవుని యొక్క చిత్తానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒకటాన్ని మనం విత్తిన తర్వాత
మరొక దాన్ని మనం కొయ్యాలంటే ఎలా కోస్తామండి? మొక్కజొన్న పంటను విత్తిన తర్వాత మనం మొక్కజొన్ననే మనం కోస్తాం గానీ, మామిడికాయలని మనం కొయ్యం గదండీ! మంచిని విత్తమని దేవుడు చెప్తున్నప్పుడు, మంచిని పంచమని దేవుడు చెప్తున్నప్పుడు, మంచి కొరకు ప్రయాసపడమని దేవుడు చెప్తున్నప్పుడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని దేవుడు చెప్తున్నప్పుడు, మనం వాటి కొరకు కాకుండా యవ్వనేచ్ఛలు, లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుటము, వీటికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ మనం విత్తుకుంటూ మన జీవితంలో, మన హృదయంలో వాటిని పెంచుకుంటూ, పోషించుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతకాలం తర్వాత వాటి ద్వారా వచ్చే రిజల్టే మనం పొందుకుంటాం గానీ, మంచివి మనం ఎలా పొందుకుంటామండి?